నానా గతంలో మందు అలవాటు ఉంది మానుకున్నావు. వాడు పిలిచారు, సరదాగా రా బావా అన్నారు. ఇగిలిచ్చుకుంటా పోతే ఏమైంది నాన్న? నేను రానులే పోరా అని చెప్పి నువ్వు సర్దుకుంటే నువ్వు బుక్ అవ్వవు నాన్న. నువ్వు ఇగిలిచ్చుకుంటా అంతేనా? నేను తాగటం మానేశారా? చర్చికి పోతున్నాక ఇప్పుడు చర్చికి పోతే నిన్నేం తాగమన్నావు ఏందిరా? థమ్సప్ తాగుతూ కానీ అంటే అంటనే అట్టయితే థమ్సప్ అయితే వస్తాలే అని వాళ్ళ ముందు పోయి కూర్చొని దేవుడు ఏం చెప్పాడు? దుష్టుల ఆలోచన చొప్పున పెద్దగా చెప్పండి, పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోటున. మరి నువ్వు వాళ్ళ దగ్గర ఎట్ట కూర్చుంటా? దేవుడు ఏం చెప్పాడు? నా బోటుడు ఎవరైనా చెప్పాను, బ్రదర్ యాడికి వెళ్తున్నావు? మా వాళ్ళు ఇట్లా పార్టీకి వెళ్తానన్నా కొంచెం నేను దానిపై నేను దాని థమ్సప్ దాదా. ఎందుకు నాన్న అక్కడికి ఆడకపోతే శోధించబడదు? భలే పని అసలు మాట్లాడే పని కాదంటే ఇంకుంటుందా నువ్వు? ఓయమ్మో, ఆడికి పోతాడు, కూర్చుంటాడు, గ్లాసులు ఏమో మెరుస్తూ ఉంటే అందులో ఈ మంది ఏమో ఇంకా కళకళలాడుతుంటుంది, తళతళలాడుతుంటుంది. తాగిన పేడం కాదు, లాగుతుంటుంది వీడికి. పోయి కూర్చుంటాడు ఈ చిన్నోడు. అందరి కళకళలాడుతుంటే వీడిదేమో నల్లగా థమ్సప్ ఏముంది. ఇక వాళ్ళు తాగి వాళ్ళు అసలు అబ్బా అంటే అల్లాడిపోతుంటే, ఏందిరా కొత్త కొత్త బ్రాండ్ లాగా ఉందిగా, ఏంది లేటెస్టా? ఈ మధ్యనే రిలీజ్ అయింది, మామూలు లేదు. ఏంది ఘాటుగా ఉందా లైట్గా ఉందా? ఈ 2-3 సార్లు అట్లా అడగనిచ్చి వాడేం చేసి ఈ తాగి ఒక రౌండ్ వేస్తారు వాళ్ళు, ఎవడికో ఎక్కి దేకి వాడు గ్లాసులో పోసి బావా ఇది తాకపోతే నా మీద ఒట్టి అంటాడు. అసలు ముందు దేవుడి సంగతి పాస్టర్ గారి సంగతి ఆ అమ్మాయి తెలిస్తే ఊరుకోదండి. ఎవరికి? పాస్టర్ గారికి సమాధానం చెబుతాడు, దేవుడు చెబుతాడు. ఆమెకు తెలిసిందంటే కోటింగ్ ఏ టైపులో ఉంటుంది అర్థం కాదు. అందుకని ఆలోచన నువ్వు అంటే హలో నువ్వు తాగు, దీంతో పాటు కిళ్ళి ఇప్పిస్తా, స్మెల్ రాదు, పాన్ వేసుకో, ఇంకోటి వచ్చింది అది వేసుకుంటే అసలు ఎంత తాగిన అర్థం కాదు, అయినా ఇది స్మెల్ రాదు తాగు అని తాపించి చిన్నగా ఏ బురద నుంచి అయితే దేవుడు నిన్ను కడిగాడో వాళ్ళ సహవాసాన్ని పోయినందుకు చిన్నగా బురదలోకి దించుతారు. ఇక్కడ యుద్ధం నువ్వు చేయగలవు. వాళ్ళు అడిగారు, రానులేరా థమ్సప్ తాగవా? థమ్సప్ కూడా ఆడెందుకురా, తాడి చెట్టుకి ఎందుకు కూర్చొని మజ్జిగ తాగినా కళ్ళే అంటారా? నాకు వద్దురా బాబు, నేను దేవుడు నమ్ముకున్న పోతే మందిరానికి పోతా. భక్తుడు బయలుదేరాను. భక్తుడు, మీరు భక్తుడు అనుకోండి,